వెల్కమ్ బ్యాక్. ఈనాడు దినపత్రికలోని హైలైట్స్ చూద్దాం. ముందుగా బగ్గుమన్న పశ్చిమాసియా దక్షిణ లెబనాన్ పై 100 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్, ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించిన హెజ్బొల్లా. 320 రాకెట్లు, డ్రోన్ల ప్రయోగం, నౌకాదళాధికారి మృతి, 2 గాయాలు, 3 హెజ్బొల్లా ఫైటర్ల మృతి. ఇజ్రాయెల్ కు పలు విమాన సర్వీసులు రద్దు, బెన్ గురియన్ విమానాశ్రయం మూసివేత, అదనపు బలగాలు మోహరిస్తున్న అమెరికా. పశ్చిమాసియాలో క్షణక్షణం భయం అన్న వార్తను చూస్తున్నాం. ఇక బీసీ, ఈబీసీ, కాపు యువతకు వెన్నుదన్ను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కసరత్తు. హైదరాబాద్ లోని NIMSMEతో ఒప్పందం అన్న వార్త. ఇక రవాణా శాఖ రేటు కట్టింది అన్న వార్తను చూడొచ్చు. ఇక మహిళలపై నేరాలు క్షమార్హం కాదు, దోషులను విడిచిపెట్టకూడదు, అతివల గౌరవాన్ని కాపాడడం అందరి బాధ్యత, ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యం తగదు అన్న ప్రధాని వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక మరో వార్త, గనుల శాఖ పూర్వ ఎండీ వెంకటరెడ్డిపై విచారణకు అనుమతి, ప్రాథమిక దర్యాప్తు చేస్తున్న ఏసీబీ, నివేదిక సిద్ధమయ్యాక తదుపరి చర్యలను వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు ఇసుక దోపిడీపై విజిలెన్స్, 2 జిల్లాల్లో భారీగా తవ్వేశారు, బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, రేవుల్లో అక్రమాలపై ఆరా అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలోని హైలైట్స్ చూద్దాం. మహిళలపై నేరం క్షమించడానికి పాపమన్న ప్రధాని వ్యాఖ్యలు చూడొచ్చు. ఇక 5 సెకండ్లలో 2 పేర్లు. ఎసెన్షియా ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ నివేదిక, రసాయనం లీకేజీ గుర్తించిన కార్మికులు, వెంటనే స్పందించని సంబంధిత సిబ్బంది. భవనం అన్ని అంతస్తులకు ఒకటే మెట్ల మార్గం, అత్యవసర మార్గాలు, ప్రత్యామ్నాయ మెట్లు లేవు, అందువల్లే ప్రాణ నష్టం అధికంగా ఉంది. పేలుడు దాడికి కూలిన గ్రౌండ్ ఫ్లోర్ గోడలు, కుప్పకూలిన మొదటి అంతస్తు స్లాబ్ భాగం అన్న వార్త. ఇక మొదట మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ ప్యానల్ గదిలో పేలుడు, 5 సెకండ్లలోనే ఎయిర్ హ్యాండింగ్ యూనిట్ లో 2వ పేలుడు, కార్మికులు తప్పించుకునే అవకాశమే లేకుండా పోయింది. భవన నిర్మాణంలో లోపాలు, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న వార్త. ఇక మరోవైపు ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు, కేజీ బేసిన్ లో 42,081 కోట్ల పెట్టుబడులు పెడుతున్న ఓఎన్జీసీ అన్న వార్తను చూడొచ్చు. ఇక నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం, వైద్య శాఖలో 18 నోటిఫికేషన్ రద్దు దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు అన్న వార్తను చూడొచ్చు. ఇక మరోవైపు మహిళా సమానత్వం ఓ మిథ్య, అన్ని రంగాల్లో కొనసాగుతున్న స్త్రీ పురుష అసమానతలు, నిర్ణయాత్మక స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రమే, విద్య వైద్య చట్టసభలు అన్నింటా వెనుకబాటే, ఇది సామాజిక వైఫల్యం. కెరీర్స్ 360 వ్యవస్థ చైర్మన్ మహేశ్వర్ పేరు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక మేలు చేసే కొత్త వంగడాలు, రైతులకు అందుబాటులో ఆధునిక బయోఫోర్టిఫైడ్ వంగడాలన్న వార్త. ఇక మరోవైపు లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులన్న వార్తను చూడొచ్చు. ఇక ఫైనల్ గా అది నేనే ఇది నేనే ఫైనాన్స్ స్కీమ్ పై చంద్రబాబు ద్వంద్వ వైఖరి, ఉద్యోగుల మేలు కోసం వైఎస్ జగన్ సర్కార్ మెరుగైన జీపీఎస్ తెస్తే వ్యతిరేకం, ఇప్పుడు తాను భాగస్వామిగా ఉన్న కేంద్రం అలాంటి పెన్షన్ స్కీమ్ తెస్తే నోరు మెదపని బాబు అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్తాపత్రికను హైలైట్స్ చూద్దాం. ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బొల్లా దాడులకు సంబంధించిన వార్త ప్రధానంగా పరిచయించింది ఆంధ్రజ్యోతి. ఇక సిబ్బంది సర్దుబాటు, గ్రామ వార్డు సచివాలయ ప్రక్షాళన అన్న వార్త. మరోవైపు ఇసుక కోసం కృత్రిమ మీద అక్రమ నిల్వలు, రవాణా నియంత్రణకు చెక్, ఇసుక పాలసీలో వినియోగానికి నిర్ణయం, లైవ్ శాటిలైట్ డేటాకు అనుసంధానం, ఉచిత ఇసుక కోసం వెబ్సైట్ రూపుదిద్దుకుంటున్న పాలసీ, 28న మంత్రివర్గం ముందుకు అన్న వార్తను చూడొచ్చు. ఇక పేరు ఘనం సేవ గగనం, ఇది మంగళగిరి ఎయిమ్స్ పరిస్థితి. 2019లో వైద్య సేవలు ప్రారంభం, అప్పట్లో 300 నుంచి 400 మంది రోగులకు సేవలు, నేడు రోజు 3,000 మంది వరకు రాక, డిమాండ్ కు తగ్గట్టు లేని వైద్యులు వస్తువులు, ఓపీ రిజిస్ట్రేషన్ కు గంటల కొద్ది నిరీక్షణ, డాక్టర్ను కలవాలంటే చాంతాడంత క్యూ, అత్యవసరమైతే అంతే సగతులు, ఇంకా ఆరంభం కాని ప్రధాన విభాగాలు అన్న వార్త. ఇక పాత కొత్త కలయికే ఏకీకృత పెన్షన్, సిపిఎస్ కంటే ప్రయోజనాలు ఎక్కువే, రాష్ట్రాల్లో అమలు చేస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులకు లబ్ధి, యూపీఎస్ ఎన్పిఎస్ ఓపీఎస్ లో తేడాలు ఎన్నో అన్న వార్తను చూడొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో తాగేస్తున్నారు, దేశంలో అత్యధిక మందుబాబులు ఇక్కడే, తెలంగాణలో వార్షిక తలసరి వినియోగ వ్యయం 1,623, ఏప్రిల్లో 1,306, తర్వాతి స్థానాల్లో ఛత్తీస్గఢ్, పంజాబ్. కేంద్ర ఆర్థిక శాఖ విభాగం నిపెప్ వెల్లడి అన్న వార్తను చూడొచ్చు. ఇక ఈఎస్ఐపై విజిలెన్స్, జగన్ హయాంలో మందుల కొనుగోలు గోల్మాల్పై దృష్టి, రాజమండ్రి ఆసుపత్రి పేరుతో భారీగా పీఓలు అన్న వార్తను చూస్తున్నాం. ఇక తప్పులు కప్పిపుచ్చే తనిఖీలు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక గాలిని మించిన గనులు, లెటరైట్ తవ్వకాలు అదే వ్యూహం అన్న వార్త. లీజు కంపెనీని తరిమేసి తవ్వకాలు, పక్కనే మరో లీజు తీసుకుని మాయా, తమ గనుల్లోనే తవ్వినట్లుగా లెక్కలు, అక్కడే లెటరైట్ డంప్ తరలింపు, అటవీ ప్రాంతంలోనూ యథేచ్ఛగా తవ్వకాలు, నాడు గుట్టుగా నేడు బహిరంగంగా దోపిడీ, తూర్పులో కొనసాగుతున్న వైసీపీ పెద్దల దందా, నేటికి సహకరిస్తున్న వైసీపీ అస్మదీయ అధికారులు, అంతా సక్రమమేనని ప్రభుత్వానికి తప్పుడు నివేదిక అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరో వార్తాపత్రికలోని హైలైట్స్ ఒకసారి చూద్దాం.
తాగునీటి జలాశయాలు డ్రైనేజీ కడితే ఊరుకోవాలన్నా? మొన్న ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చి కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాద్ నగరానికి దాహార్తి తీర్చింది గండిపేట ఉస్మాన్ సాగర్ అన్న వార్తను చూడొచ్చు. ఇక వచ్చే అకాడమిక్ ఇయర్ లో స్పోర్ట్స్ వర్సిటీ స్పోర్ట్స్ విలేజ్ గా గచ్చిబౌలి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. ఒలింపిక్స్ స్థాయికి హైదరాబాద్ స్టేడియంలో అప్గ్రేడ్ చేస్తాం. 2028లో ఒలింపిక్స్ మెడల్స్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళిక. రాష్ట్రంలో క్రీడలకు పూర్వ వైభవం తెస్తామని వెల్లడి. హైదరాబాద్ మ్యారథాన్ ముగింపు కార్యక్రమానికి హాజరు అన్న వార్తను చూస్తున్నాం. ఇక 2 నెలల్లో 166 కూల్చివేతలు. కబ్జాల చెర నుంచి 44 ఎకరాల భూమికి విముక్తి. జూన్ 27 నుంచి ఈ నెల 24 హైడ్రో యాక్షన్ ఇది అన్న వార్త. ఇక ఆక్రమణల కూల్చివేతపై ప్రభుత్వానికి రిపోర్ట్. అక్రమదారుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం నేతలు బంధువులు. చింతల్ చెరువులో 3.5 ఎకరాలు కబ్జా చేసిన బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు అనుమానం రాకుండా చిన్న ఇల్లు కట్టి అందులో పేదలను ఉంచినట్లు గుర్తింపు. అక్కినేని నాగార్జున, పల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్ రావు, ప్రో కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేత. ఇక ఈ ఏడాదిలోనే డబుల్ ఇల్లు లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు. వేగం పుంజుకున్న రిపేర్ పనులు. కొత్త ప్రభుత్వం వచ్చాక నిధుల మంజూరు. 75 కోట్లతో హుజూర్ నగర్ లో ఇళ్లకు మరమ్మతులు అన్న వార్తను చూస్తున్నాం. ఇక హైవేపై లారీ బీభత్సం. మధ్యమతులు 2 బైక్లు ఆటోను ఢీకొట్టిన లారీ డ్రైవర్. బైక్ పై వెళ్తున్న తల్లి బిడ్డ మృతి. తండ్రి మరో బిడ్డకు తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ లో ప్రమాదం అన్న వార్త. ఇక తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు. చైర్మన్ గా వి లచ్చిరెడ్డి ఏకీగ్రీవ ఎన్నిక అన్న వార్తను చూడొచ్చు. ఇక ఆక్రమణాన్ని తొలగించాలి. హైడ్రా చర్యలను స్వాగతిస్తున్నాం. చెరువులకు పూర్వ స్థితి తీసుకురావాలి. క్లైమేట్ కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. చెరువుల సుందరీకరణ పేరుతో గత సర్కార్ డబ్బులు వృధా చేసిందని కామెంట్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక కబ్జాదారులు భర్తం పడతాం. భగవద్గీత స్ఫూర్తి. శ్రీకృష్ణుడే మార్గదర్శి. ధర్మ రక్షణ లాంటిదే చెరువుల పరిరక్షణ అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవి. ఇక చివరిగా దిశ వార్తాపత్రికలోని ప్రధాన హైలైట్స్ చూద్దాం. నో సెల్యూట్, నో ప్రోటోకాల్. సంప్రదాయ ఆర్మీలకు భిన్నంగా ఇజ్రాయెల్. ఆయుధాలకు కాపలాగా పొట్టేళ్లు, ఒంటెలు, కూరగాయలతోనే భోజనం. నాన్ వెజ్ కు నో ఛాన్స్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక మహిళా రక్షణ కోసం ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఇంకా ఉన్నాయి. ఇంకా హైడ్రా హైప్. రాష్ట్రపతి నిర్ణయంపై సర్వత్రా హర్షం అన్న వార్త. ఇక హైడ్రా భయం. భూ కబ్జాదారులో మొదలైన గుబులు అన్న వార్తను చూడొచ్చు. ఇక గులాబీ లీటర్లో గుబులు. నోటీసులతో నిద్రలేని రాత్రులు అన్న వార్తను చూస్తున్నాం. ఇక నిజాయితీతో పనిచేయాలి. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలి. 2 ఏళ్లలో ప్రభుత్వ భవనాల్లో కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్య. ఇక ఖారీజ్ ఖాతా 70 ఏళ్ల పట్ట ఏది ప్రామాణికం. ప్రభుత్వ భూములుగా మారిన పట్టా భూములు అన్న వార్తను చూస్తున్నాం. ఇక లెబనాన్ ఇజ్రాయెల్ దాడులకు సంబంధించిన వార్త ప్రశ్నించింది దిశ. ఇక సీనియారిటీ కాదు ప్రజాదరణ అవసరం. యువ రక్తంతో తెలంగాణలో ముందడుగు అన్న వార్త. ఇక 2 నెలల్లో 175 కోట్లు విత్డ్రా. హైదరాబాద్ సైబర్ క్రైమ్ గుట్టురట్టు అన్న వార్తను చూస్తున్నాం. ఇక టెలిగ్రామ్ సీఓ పావెల్ దూరవ్ అరెస్ట్ అన్న వార్త. మరోవైపు ROR 2024 డ్రాఫ్ట్ పై ప్రజామోదం అన్న వార్త కూడా చూడొచ్చు. ఇక చివరిగా ఎవరిని వదలం. చెరువులను చెరబడితే ఉక్కు పాదంతో అణచివేస్తాం. ఫామ్ హౌస్ల పేరుతో అక్రమ కట్టడాలు. అందులో కొందరు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు. సర్కార్ను ప్రభావితం చేసేంత వ్యక్తులు సైతం ఉన్నారు. వాటన్నింటినీ పట్టించుకోను అన్న వ్యాఖ్యలు చూడొచ్చు. రైట్, ఇవి పలు వార్తాపత్రికలను ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరోపణ.